కడపలో అందరి సహకారంతో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామని, అలాగే కౌంటింగ్ కి కూడా అన్ని పార్టీల నాయకులు సహకరించాలని డీఎస్పీ షరీఫ్ కోరారు. జూన్ 3వ తేదీ మధ్యాహ్నం వరకు కడపలో ఉన్న ఇతర జిల్లాల వారు ఖాళీ చేయాలన్నారు. కౌంటింగ్ నేపథ్యంలో అన్ని షాపులు మూసివేయాలని, ప్రజలు సహకరించాలన్నారు. ఎవరైనా అల్లర్లకు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అండ్ కమింగ్ టు ఇప్పుడు మూడవ పర్వంలో ఉన్నాం మనం. ఫస్ట్ వచ్చి ప్రయర్ టు ఎలక్షన్ డే. ప్రయర్ టు ఎలక్షన్ డే అనేది మనము ఒక 6 నెలల నుంచి మనము అన్ని కసరత్తు చేశాము. అన్నీ ఎంతో వర్కౌట్ చేసి గౌరవనీయులైన మన ఎస్పీ గారు అయితేనేమి, గౌరవనీయులైన మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మిగతా అందరూ జిల్లా అధికారులు అందరూ కోఆపరేషన్తో, ప్రజలు నాయకులు కోఆపరేషన్తో మనము గడిచినటువంటి ఎలక్షన్స్ని కడప జిల్లాలో ప్రశాంతంగా మనం జరుపుకోగలిగినాము. ఇందుకు నాయకులు, ప్రజలు, అదేవిధంగా పాత్రికేయులు అందరూ కూడా మన యొక్క వ్యవస్థకు బాగా సహకరించారు. ఇప్పుడు మనము వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్లోకి పోతున్నాం. ఆ ఇంపార్టెంట్ ఫేజ్ ఏంటంటే, మా తరపు నుంచి ప్రజలకు, నాయకులకు, అందరికీ ప్రెస్ మీడియా ద్వారా నేను తెలియజేసింది ఏంటంటే, మనము ఆ 3వ తేదీ మధ్యాహ్నం నుంచి టోటల్ టౌన్లో లాడ్జెస్ కానివ్వచ్చు, ఫంక్షన్ హాల్స్ కావచ్చు, ఇతరత్ర ఏదైనా సరే గెస్ట్ హౌసెస్, పొలిటికల్ పార్టీస్ లీడర్కి సంబంధించి ఏదున్నా కూడా అవన్నీ కూడా అందరూ కూడా అండ్ కమింగ్ టు